ఈరోజు మనం ద్విత్వాక్షరములు, సంయుక్తాక్షరములు, సంశ్లేషాక్షరములు, అసలు అక్షరాలు ఏంటి, అవి ఎలా వస్తాయి అనే దాని గురించి తెలుసుకుందామమ్మా. ఈ ద్విత్వాక్షర పదాలు అంటే ఏంటంటే, ఒక అక్షరానికి అదే అక్షరం యొక్క ఒత్తు గనక వస్తే దాన్ని ద్విత్వాక్షర పదం అంటారు. అది ఎలాగంటే మాకి మా ఒత్తు, రాకి రా ఒత్తు, చాకి చా ఒత్తు అంటే సేమ్ అదే అక్షరానికి అదే ఒత్తు గనక వస్తే దాన్ని ద్విత్వాక్షర పదాలు అంటారు వీటిని. నెక్స్ట్ సంయుక్తాక్షర పదాలు ఏంటంటే, ఒక అక్షరానికి వేరొక అక్షరం యొక్క ఒత్తు కనుక వస్తే దాన్ని సంయుక్తాక్షర పదాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మాకి యా ఒత్తు వచ్చింది, ఇక్కడ కాకి తా ఒత్తు, ఇక్కడ రాకి మా ఒత్తు. ఒక అక్షరానికి వేరొక అక్షరం ఒత్తుగా వస్తుంది కదా, దాన్ని సంయుక్తాక్షర పదాలు అంటారు. నెక్స్ట్ సంశ్లేషాక్షర పదాలు ఏంటంటే, ఒక అక్షరానికి ఒకటి కన్నా ఎక్కువ ఒత్తులు కనుక వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రము, షాకి ఇక్కడ తా ఒత్తు రా ఒత్తు రెండు వచ్చాయి కదా. నెక్స్ట్ జోష్న, తాకి సా ఒత్తు నా ఒత్తు ఇక్కడ రెండు వచ్చాయి. అంటే ఒకటి కన్నా ఎక్కువ ఒత్తులు వస్తే వాటిని సంశ్లేషాక్షర పదాలు అంటారు. ఈ విధంగా సేమ్ అక్షరానికి సేమ్ ఒత్తు వస్తే ద్విత్వాక్షరం, ఒక అక్షరానికి వేరొక అక్షరం ఒత్తుగా వస్తే సంయుక్తాక్షరం. అదేవిధంగా ఒక అక్షరానికి ఒకటి కన్నా ఎక్కువ ఒత్తులు వస్తే వాటిని సంశ్లేషాక్షర పదాలు అంటారు.